ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పులిహార అండి. రానున్నది శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వాటిలో ఈ పులిహార ఒకటి కదా. ఆ పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం, చక్కచక్కా చేసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ చింతపండు అయితే తీసుకుని 2 సార్లు కడిగేసుకుని అందులోని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఈ గ్లాస్ వచ్చేసి ఒక పావు లీటర్ దాకా ఉంటుంది. నీళ్లు పోసేసుకుని 1 గంట సేపు ఈ చింతపండుని నానిద్దామండి. పూర్తిగా 1 గంట సేపు నానిద్దాం. గంట తర్వాత మన చింతపండుని చూస్తే ఇలా ఉంది. ఒకసారి మనం చేత్తో దాన్ని గట్టిగా పిసుకుకుందామండి. ఇలా చేయడం వల్ల చింతపండులో గుజ్జు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులోని ఒక చిల్లుల బుట్ట పెట్టుకున్నాను. మీరు స్టెయినర్ అన్న పెట్టుకుని మనం తీసుకున్న చింతపండు గుజ్జునైతే అందులో వేసేసుకుని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మన చింతపండులోని చిన్న చిన్న పార్టికల్స్ కానీ ఏమీ కిందకి రాకుండా ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రమే వస్తుందండి. చూడండి, ఫస్ట్ సారి తీసుకుంటే ఇంత థిక్ కన్సిస్టెన్సీ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు రెండోసారి అదే చింతపండులో మరొక 1/2 గ్లాసు వాటర్ అయితే పోసుకుని మరొకసారి కలిపేసి మళ్ళీ మనం ఇందాక చేసినట్టే స్టెయిన్ చేసేసుకుందామండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా రెండోసారి చేసినప్పుడు కొంచెం గుజ్జు అయితే పలుచగా వస్తుంది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, చక్కగా చింతపండు రసం అయితే మనకు వచ్చేసింది. వేస్ట్ అయితే ఎంత వచ్చిందండి చూసారా. ఈ వేసినప్పుడు పక్కకు తీసేద్దాం. పక్కకు తీసేసి చూస్తే చూడండి, మన చింతపండు అయితే చక్కగా థిక్గా వచ్చింది కదా. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అందులోని చిన్నగా తురుముకున్న అల్లం ముక్కలు వేసేస్తున్నానండి. ఒక 8 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకుని వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుముకుని వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మనం ఈ చింతపండు గుజ్జు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి 6 నెలల పాటు నిలువ ఉంటుందండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇలా ఉడకడం వల్ల మనకి 6 నెలల దాకా నిలువ ఉంటుంది చింతపండు గుజ్జు అయితే. 15 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, చింతపండు అయితే దగ్గరికి వచ్చేసింది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, చింతపండు గుజ్జు అయితే చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపే ఒక గిన్నె తీసుకుని అందులో 1 గ్లాసు రైస్ అయితే వేసుకుంటున్నానండి. దీన్ని ఒక 2 సార్లు కడిగేసి తీసుకుందాం. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసేసుకుని కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేలోపే మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకుని. ఇందులోని ఒక 2 ఇంచుల అల్లం వేసుకుంటున్నాను. ముక్కలు చేసుకునండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాన్ని మనం మిక్సీ పట్టేద్దాం. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది చూసారా. మనం మిక్సీ మూత తీయగానే ఒక కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకున్నానండి. అందులోనే శనగపప్పు, మినపప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు వేరుశనగకాయ గుళ్ళు అయితే వేసుకుందామండి. వేసుకుని వాటిని కూడా వేయించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి. అందులోని ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. పోపులన్నీ కూడా కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకుందాము. పప్పులన్నీ కూడా బాగా వేగినయి అన్నప్పుడు అందులోని 4 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. పోపులన్నీ కూడా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకుందాము. చూడండి, ఇలా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోనే ఒక 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుని ఇప్పుడు పక్కకు దించేసుకుందాం.
మనం ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కదండి, కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది. అన్నం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ అన్నాన్ని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, అన్నం అయితే చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు అదే అన్నంలో మనం ఇందాక పోపులు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పోపు అయితే వేసేసుకుందాము. అలాగే మనం మిక్సీ చేసి పెట్టాం కదండి ఆవపిండి, ఆ పిండిని కూడా వేసేసుకుందాం. ఈ ఆవ పెట్టడం వల్ల మంచి వాసన అవుతూ వస్తుంది పులిహారకి. అందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాం. మన చింతపండులో ఉప్పు ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. మనకి టేస్ట్కి సరిపడగా చింతపండు వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా ఫస్ట్ చేత్తో మిక్స్ చేయకండి, ఇలా గరిటెతో స్లోగా మిక్స్ చేసుకుని తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి. ఎక్కువగా మిక్స్ చేసినా కూడా అన్నం ముద్దగా అయిపోతుంది. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవడం వల్ల అన్నం అయితే విడివిడిగా పొడిపొడిలాడుతూ ఉంటుంది చక్కగానే. మీకు ఇష్టమైతే పోపులోని ఇంగు కూడా వేసుకోండి. మన పులిహార అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ప్రసాదంగా నివేదించడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.